హాయ్ నమస్తే. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవితక్క గారు తీన్మార్ మల్లన్నపై క్యూనిస్ ఆఫీస్పై దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా కవితక్క గారు ఏమైనా చేయాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇట్లా దాడి చేయడం సమంజసం కానే కాదు. వ్యక్తులపై దాడి చేసి మీడియాపై దాడి చేసి ఒక వికృత చేష్టలకు పాల్పడి అధికారంలోకి రావాలి, మాకే అధికారంలోకి ఉండాలి, నేనే ముఖ్యమంత్రిని కావాలి, అందరినీ అణిచివేయబడాలి, అణగారిన వర్గాలను అణిచివేయాలి, అణిచివేసి అధికారంలోకి రావాలనుకోవడం ఇది ఒక బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు తీన్మార్ మల్లన్నపై దాడి చేసిళ్ళు, మొన్న మహానుసిపై దాడి చేసిళ్ళు, ఇంకా ఆంధ్రజ్యోతి పైన ఇంకా అనేక న్యూస్ ఛానళ్లపై దాడి చేయడం కొన్ని వర్గాలను అణిచివేసి మేము అధికారంలోకి రావాలి, నేనే ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఇంకా మేమే ముఖ్యమంత్రులుగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ప్రధానమంత్రి మేమే ఉండాలి, మా రాజ్యమే నడవాలి, మా మాటే నడవాలి, అందరినీ అణిచివేయాలి, తొక్కిపడేయాలి, మా ఇష్టం నోటు చేస్తాం అనేది ఇప్పుడు నడవదు. అందరూ తెలివి మితిమీరిన్లు, బీసీల రాజ్యం వస్తుంది. ఇక ముందు చూసుకుందాం. తీన్మార్ మల్లన్నకు ఏమైనా మేమందరం ముందున్నాం వెనుకున్నాం అని ఒక గుర్తుంచుకోండి. మీరు ఇక అధికారం మీకు కళనే చెప్పుకోవచ్చు. మీకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది ఉండదు, రాదు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది.